దయచేసి తల్లిదండ్రులు పిల్లలు కుర్చీలోకి వచ్చినట్లయితే బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంది. అలాగే కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ పిల్లల క్లాస్ టీచర్ తోటి మాట్లాడిన వారు ఇంకా ఉన్నట్లయితే మీ పిల్లల గురించి మీ క్లాస్ టీచర్స్తో మాట్లాడిన తర్వాతే వెళ్ళండి. మీరు చెప్పాలనుకున్న అభిప్రాయాలను చెప్పి వెళ్ళండి. ఖచ్చితంగా నోట్ చేసుకుంటాము, మర్చిపోవద్దు. కొద్దిమంది మాట్లాడాము ఇప్పటి వరకు. ఇంకా ఏమైనా మాట్లాడిన వాళ్ళు ఉంటే దయచేసి మాట్లాడిన తర్వాత వెళ్ళాల్సిన కోరుతున్నాం. క్లాస్ ఫిఫ్త్. అమ్మాయి ఇంకమ్మాయి ఎయిత్. హై స్కూల్కి వెళ్ళిందా? హై స్కూల్ వాడ ప్రోగ్రామ్ ఉందంట ఇవాడ. వెళ్ళారా? ఏంటంట జరుగుతుంది ప్రోగ్రామ్. ఈ పిల్ల కోసం వచ్చే మళ్ళీ నేను వెళ్ళలేదు. అక్కడిక్కడ తల్లులకు మరియు తండ్రులకు ఉత్సాహంగా జరిగినటువంటి ఆటల పోటీల్లో విజేతలైన వారికి మరికొద్ది క్షణాల్లో బహుమతి ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. దానికంటే ముందుగా పాప ఒక పాట పాడుతుంది. ఇంటికి వెళ్ళొస్తాను. అక్కడ అయితే ఫోన్ నా దగ్గర ఉంచుకొని పోయి వస్తానన్నా ఫోన్ నా దగ్గర. అడగాల నుండి ఒకటవుతుంది, సన్ రైజ్ లేని రోజేదని, మళ్ళీ ఎవ్రీడేని సండే అని అనుకుంటే తప్పు కాదా అని. అయ్యయ్యో ఎంత తప్పు, ఎవరు అడగరే, హ్యాపీగా ఆడుకుందాం అంటే వల్లరే. నీ హైతే నాకు ఉంటే అమ్మో ఎంత డేంజర్, నాకు కూడా మీసం ఉంటే ఏం చేస్తావు మేజర్. క్లాస్ మిస్ చెల్లని నేను కూర్చుంటా, కామిక్స్ క్లాస్ చదివిస్తా, స్కూల్కి ప్రిన్సిపల్ సార్ నేను అవుతా. ఎగ్జామ్స్ వస్తే అప్పుడు ఎలా మరి, మార్కులు కూడా మీరే వేస్తే సరే. ఇక్కడికి వచ్చి నిలబడి పాట పాడటం అంటే మామూలు విషయం కాదు పిల్లలకి. నా మటుకు నేను అందరి ముందు వచ్చి మాట్లాడడానికి నాకు దాదాపు 25 years పట్టింది. మీకు తెలుసో తెలీదు, నా స్టేజ్ ఫీర్ ఎక్కువ చాలా మందికి ఉంటుంది అనమాట. ఆ ధైర్యం కావాలి అంటే ముందుకు ఈ వయసులోనే ఇట్లా ధైర్యంగా ఉండడం చాలా అవసరం అనమాట. కాబట్టి అలాంటి వారు చప్పట్ల ద్వారా అభినందించడం మన యొక్క లక్ష్యం. సరే,
ఈ ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ప్రశాంత్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ క్లాస్లో హసీనా గారండి, నసీన్ వాళ్ళ మదర్. కళ్యాణి మేడం గారు వచ్చి ప్రైజ్. వాటర్ బాటిల్ చూడంత చక్కగా ఉందో, కావాలని అవుతాయి. చిన్నప్పుడు బాగా ఆడానని చెప్పావుగా. పిల్లలందరూ చెప్పండి కొట్టాలి ప్రైజ్ వచ్చింది. సెకండ్ క్లాస్లో విజయలక్ష్మి గారు. మేడం మేడం సెకండ్ క్లాస్ విజయలక్ష్మి, నాగతేజ వాళ్ళ మదర్. థర్డ్ క్లాస్ నాగురా నరసింహ మేడం వచ్చి ప్రైజ్. ఫోర్త్ క్లాస్ షబానా అరుణ్ సుప్రియ వాళ్ళ మదర్. ఫిఫ్త్ క్లాస్లో మీరా శాలిమాబాన్ మేడం వచ్చి ప్రైజ్. క్లాస్ మీరా కౌంటర్ వాళ్ళమ్మ. సిక్స్త్ క్లాస్ గంగా భవాని హేమంత్ వాళ్ళ మదర్. టగ్ ఆఫ్ వార్ టీమ్ ప్రైజ్ అండి. జాకబ్ సార్ ప్రైజ్ ఇస్తారు. మొహమ్మద్ గారు, మొహిద్దీన్ బాషా, చంద్రశేఖర్ బాషా గారు నలుగురు రావాలి. ఈ టీంకి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా స్థానిక యువ రాజకీయ నాయకులైనటువంటి అక్రమ్ గారిని వారి మిత్రుల్ని సాధారణంగా ఆహ్వానిస్తాను. బలమైనందరూ ఒకవైపు ఉంటే ఇదే రాకట్టుయా. యాస్మిన్ వాళ్ళ డాడీ సమాపకంగా యువ రాజకీయ చిన్న మా స్కూల్ తరఫున విన్నపం, వీలైతే ఇక్కడ సైడ్ కాలువ నిర్మాణానికి చాలా మంది అడుగున్నారు. పేరెంట్స్కి ఇబ్బందిగా ఉంది. వీలైనంత చొరవ తీసుకొని వీలైనంత త్వరగా సైడ్ కాలువ నిర్మాణం చేపట్టి స్కూల్కి మేలు చేయాలని మీ అందరికీ కోరుతూ ఉన్నామండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.
భోజన కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ప్రారంభించే ముందు మగవాళ్ళు అటువైపు భోజనం చేయండి, ఆడవాళ్ళు ఇటువైపు భోజనం చేయండి. మీ పిల్లల్ని కూడా మీతో పాటు కూర్చోబెట్టుకోండి. మీ పిల్లలు కూర్చోబెట్టుకొని వాటిని తిరగకుండా ఒకసారి కూర్చొని భోజనండి. నుంచోనే భోజనం చేస్తూ పద్ధతి ప్లేట్లు అది. అలాగే చిన్నపిల్లలకి మామూలు ప్లేట్లు కూడా ఉన్నాయి. ఆ ప్లేట్లు వాళ్ళు అందులో భోజనం చేయండి. ఒక చోట ఇబ్బంది లేకుండా. అలాగే డస్ట్బిన్లో వేయండి. మీ ప్లేట్ మొత్తం డస్ట్బిన్స్ ఉన్నాయి. కింద పడేయకుండా గ్లాసులు అయినా ప్లేట్లు అయినా డస్ట్బిన్లోనే పడేయండి. నీట్గా ఉంచండి. వీలైతే 2-3గా ఉండి వడ్డించే కాళ్ళు కూడా ఉండి సహాయం చేయండి. థ్యాంక్ యూ అండి. స్టార్ట్ చేస్తున్నా. అందులో ఏర్పాటు జరిగిన తర్వాత భోజనం